అందరికీ నమస్కారం. ఈరోజు షిరిడీకి వెళ్తున్నాము. లింగంపల్లి నుంచి షిరిడీకి సాయిబాబా దర్శనాని కోసం ఇక్కడ స్టేషన్లో ఉన్నాం. ఇంకొద్దిసేపట్లో ఈ 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుంది షిరిడీకి వెళ్ళడానికి శ్రీ సాయి నగర్ ఎక్స్ప్రెస్. ఇది ఈ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది. ఇక్కడ చూడటానికి అక్కడ మంచి తర్వాత శని సింగనాపూర్ కూడా ఉందంట. అక్కడ షిరిడీ నుంచి పక్కకి ఒక 60-70 కిలోమీటర్లు, అది కూడా చూడాలి. అక్కడ దారిలో విశేషాలు, ట్రైన్ ఏ విధంగా వెళ్తుంది, ఆ చుట్టుపక్కల ప్రదేశాలు కూడా చూడాలి. చాలా రోజుల తర్వాత షిరిడీ వెళ్తున్నాము. చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటున్నాను ఈ జర్నీని మీరు కూడా చూసి ఆనందిస్తారనుకుంటున్నాను. జై సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఇది లింగంపల్లి బోర్డు అండి. అనుకోకుండా బయలుదేరాను. టికెట్లు తాత్కాలికంలో దొరకలేదు. జనరల్లో వెళ్తున్నాము. ట్రైన్ కూడా ఖాళీగానే ఉంది. జనరల్లో ఖాళీగానే ఉంది. సీటు కూడా దొరికింది నాకు. టికెట్ వచ్చి 225 రూపాయలు. ట్రైన్ కూడా బయలుదేరింది. या मार्गाने साईनगर शिर्डीला जाणारी प्लॅटफॉर्म क्रमांक 1 वर उभी आहे. कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 172006 काकीनाडा फोर्ट साईनगर शिर्डी एक्सप्रेस काकीनाडा फोर्ट से चलकर नागरसोल मनमाड कोपरगांव के रास्ते साईनगर शिर्डी को जाने. ఔరంగాబాద్ స్టేషన్. మార్నింగ్ 6 గంటలు అయ్యింది. స్టేషన్లో చూడండి, ఔరంగాబాద్ స్టేషన్. ఆరున్నర టైం. ఔరంగాబాద్ స్టేషన్ నుంచి ఇంకా 4 గంటలు పట్టిద్దండి షిర్డీకి. ఇంకా 4 స్టేషన్లు ఉన్నాయి ప్రయాణం.
పెద్ద కొండ మీద గోపురం లాగా చిన్నగా కనపడుతుంది చూడండి. దాని చుట్టూతా ఊర్లు ఉన్నాయి, పల్లెటూర్లు. ఒక మా పెద్ద కొండ, ఇవన్నీ ఊర్లు. ఇక్కడ ఏదో చిన్న గుడిగా ఉంది చూడండి. ట్రాక్ పక్కనే ఉంది, రోడ్డు కూడా ఉన్నది. ఆ రోడ్డు పక్కనే ఉంది చిన్న గుడి. ఇంతకుముందు చూసాం కదండి కొండ, అదేమో ముందు సైడు, ఇదేమో ఆ కొండ చుట్టూగా తిరిగి వెనక సైడ్ వచ్చిందన్నమాట. కొండ చుట్టూగా వస్తుంది ట్రైను. ఇప్పుడే మన్మాడ దాటాము, షిరిడీకి దగ్గరలోకి వచ్చేసాము. టిఫిన్ కూడా చేసాము. ట్రైన్లో చేస్తాము. స్టేషన్స్ జై సద్గురునాథ్ महाराज की जय. కారు, రోడ్డు, చుట్టూ కొండ, రైల్వే ట్రాక్.
కొత్తగా వచ్చిందండి, అది పేరు కూడా తెలియదు నాకు, కొత్త. ఇప్పుడే ట్రైన్ దిగాము షిరిడీలో. ఇదిగో ట్రైన్ అది ఇప్పుడే 9 గంటలకల్లా రావాల్సింది, 10 అయింది. ఇదే స్టేషన్ ఉందండి బయట స్టేషన్ బయట కూడా ఫ్రీ బస్సు ఉంది షిరిడి వెళ్ళటానికి. ఫ్రీ బస్సు షిరిడి సాయిబాబా సనాతన ట్రస్ట్. ఈ బస్సులో ఫ్రీగా బస్సు ఎక్కుతున్నాము. షిరిడి సాయిబాబా సనాతన ట్రస్ట్ సేవా భవనం ఉందండి ఇక్కడ. 3-4 వస్తే వాళ్ళకి రూములు ఫ్రీగానే ఉన్నాయండి. అంతకన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళకి కూడా రూములు ఫ్రీగానే ఉన్నాయి. ఇది 1-2 వస్తే మటుకి గుడి పక్కనే లాకర్స్ ఉన్నాయండి, అక్కడే ఉండాలి. షిరిడి బస్ స్టాండ్ ఇదేనండి, అన్ని బస్సులు ఇక్కడికే వస్తాయి. ఇది పెద్ద బస్ స్టాండ్. మనకి కొంచెం హిందీ వచ్చి ఉండాలండి. అక్కడ హిందీ వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎక్కువ మహారాష్ట్ర భాష మాట్లాడుతున్నారండి, మనకు కొంచెం అర్థం కాదు. గుడి పక్కనే ఉందండి బస్ స్టాండ్. షిరిడి బస్ స్టాండ్ పక్కనే ఉంది. ఇదిగో సెంటర్. టిఫిన్స్ గుడి పక్కనే ఉన్నాయి. ఇడ్లీ వడ దోశ తప్ప. సాయిబాబా తండ్రి చెట్లకు నీళ్లు పోస్తున్నట్టుగా నిలబడి ఉన్న విగ్రహం ఇక్కడే ఉంది. ఇక్కడ పక్కనే పార్క్ లాగా ఉంది. ఇది గార్డెన్.
సాయి ఉద్యానం ఇది ఒకళ్ళిద్దరు వస్తే ఇదేనండి. ఇక్కడే లాకర్స్ ఉండటానికి ఇది ఇక్కడే ఇస్తారు. గుడి పక్కనే ఉందండి. ఒకళ్ళిద్దరు వస్తే మాత్రం ఇక్కడే సాయి ఉద్యానంలోనే దొరుకుతాయి మీకు ఫ్రీగా. ఫ్రీ దర్శనానికి అయితే ముందు ఈ రోడ్డు నుంచి ఉందండి దారి. ఆ దారి గుండా పోతే 8వ గేటు గుండా లోపలికి వెళ్ళచ్చు ఫ్రీ దర్శనానికి. ఇక 1, 2, 3 అయితే డబ్బులు ఇచ్చి టోకన్స్ టైప్ ఉంటాయండి. టికెట్ తీసుకొని వెళ్ళాలి దర్శనానికి. సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ఆ సాయినాథ్ మహారాజ్ని దర్శించుకోండి, మీ కోరికలు ఆయన నెరవేరుస్తాడు. జై సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. శ్రీ సాయి ప్రసాదాలయము ఇక్కడే అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. కొన్ని వేల మంది, లక్షల మంది వచ్చి ఇక్కడ అన్నదానంలో పాల్గొంటారు. ఈ 10 గంటల నుంచి, ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10:30 వరకు పెడతారండి. ఎంతమంది వచ్చినా భోజనాలు నడుస్తూనే ఉంటాయి. అన్నదాన కార్యక్రమంలో చాలామంది భక్తులు, నేను ఉదయం రోజు అయితే చాలామంది భక్తులు పాల్గొన్నారు. శ్రీ సాయి ప్రసాదాలయము ఫ్రీ భోజనము. ఇది గుడి నుంచి కొంచెం ముందుకి ఒక 2 రోడ్లు ఉన్నాయి. ఎందుకు మెయిన్ రోడ్లోనే కొంచెం ముందుకు ఉందండి. ఇది ఇక్కడ సిగ్నల్ కూడా ఉంది. ఆ సిగ్నల్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే కొంచెం లోపలికి ఉందండి. ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది. పొద్దున 10 గంటల నుంచి రాత్రి 10:30 వరకు జరుగుతూ ఉంటుందండి. కొంతమందికి తెలియదు ఇది లోపలికి ఉంది కాబట్టి, అడిగి లోపలికి వస్తే కనబడుతుందండి. ఇది సాయి ప్రసాదాలయం కాడికి బస్సు కూడా ఫ్రీ బస్సు ఉందండి. అక్కడి నుంచి గుడి దగ్గర నుంచి తెలియకపోతే అడిగి రావచ్చు. మళ్ళీ ఇక్కడి నుంచి కూడా మళ్ళీ బస్సు మనం సేవా సదన్ ట్రస్ట్ భవనానికి కూడా వెళ్ళటానికి వస్తుందండి. సాయిబాబా వారు అన్నం వండుతున్నట్టుగా ఇక్కడ ఉన్న విగ్రహం చెయ్యి పెట్టి కుండలో తిప్పుతున్నట్టుగా ఉన్నదండి. చూడండి విగ్రహం సాయిబాబా వారు. మీరు ఎంతమంది అయినా రండి, మీ అందరికీ భోజనాలు నేను వండి పెడతానని పిలుస్తున్నట్టుగానే ఉంది సాయిబాబా తండ్రి.
అన్నదాన ప్రసాదము